హలో అండి. ఇక్కడ పొటాటో బైట్స్ తయారు చేసుకోవడం ఎలానో చూసేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు సోజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటామండి మేము ఇక్కడ. ఒక కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు వేసి సోజీ రవ్వ అనేది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. లేదంటే అంతా మొత్తం ఉంటలు కట్టిపోతుంది. స్లోగా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటో వేసుకోవాలండి. 2 కప్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పే వేసి చూపించాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. కొంచెం హెవీగా ఉంది, ఇబ్బందిగా ఉందని తీసుకొని మనకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చండి. బాల్ షేప్ కానీ అదే సర్కిల్ ఆకారంలో కానీ లేదంటే సిలిండరికల్లో కానీ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను. ఈ రవ్వ ప్లేస్లో రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చండి. బయట మార్కెట్లో దొరికేది సూపర్ మార్కెట్లో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను. డో అనేది చాలా మంచిగానే వచ్చింది. మెయిన్ ఆలు మీద డిపెండ్ అయి ఉంటుందండి బైండింగ్ అంతా. చాలా టేస్టీగా చూడండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మార్నింగ్ చేసుకున్నానండి ఇవి. తీసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ 4 o'clock తీసి హాఫ్ అన్ అవర్ ముందే తీసి పెట్టానండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తూ ఉన్నాను. చూడండి, బయట మన సేమ్ అదే టేస్ట్ వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్ ఫ్లోర్తో కానీ లేదంటే సోజీ రవ్వతో అయినా చేయొచ్చండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ వేసే ముందు సిమ్లో పెట్టుకోవాలండి. అలాగని హైలో పెట్టామంటే లోపల కుక్ అవ్వదండి. బయట ఏమో గోల్డెన్ కలర్లో వస్తాయి కానీ లోపలంతా పిండిలాగే అలాగే ఉండిపోతుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.